వీక్షకులందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం మీనరాశి వారికి ఏ విధంగా ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఋషి ఏం చేశారయ్యా అంటే ప్రతిదాన్ని ప్రకృతితోటి మిళితం చేశారు. ప్రకృతి పురుషులే పార్వతీ పరమేశ్వరుడు. కాలం పరమేశ్వర స్వరూపం. కాలానుగుణంగా ప్రకృతి మారుతూ ఉంటుంది. పార్వతీదేవి శివునికి అనుకూలంగా మారుతూ ఉంటుంది. అందుకనే చూడండి, కొత్త సంవత్సరం వచ్చింది అంటే ప్రకృతి పరిమళిస్తుంది, వసంత ఋతువు వస్తుంది, కోయిల కూస్తుంది, ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. కాలం పరమేశ్వరుడి స్వరూపం, ప్రకృతి పార్వతి. ఇప్పుడు ఈ సంవత్సరం ఇది ఇంగ్లీష్ది, ఇది మనది కాదు, ఇది గ్రెగేరియన్ ప్రకారం నడుస్తూ ఉన్నది. అయినప్పటికీ చాలా మందిలో ఒక కుతూహలం, ఉత్సుకత ఇవన్నీ ఉంటాయి. ఏమంటే మాకు పలానా కొత్త సంవత్సరం ఎలా ఉంది అనేటువంటి విషయాల వల్ల మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయితే మీనరాశి వారు ఎస్పెషల్లీ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఇందులో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు చెప్తాను. అయితే ఇందులో ఇంకో విషయం ఏంటంటే, దీంట్లో కొంతమంది అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. దీనికి రాజపూజ్యావమానాలు, దీనికేమో ఆదాయ వ్యయాలు, దీనికి కందాయ ఫలితాలు, దీనికి మూర్తిమంతాలు, ఇలా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. వాళ్ళని ఖండించండి. ఎందుకంటే ఉగాదికే అవన్నీ చెప్పాలి తప్పితే ఈ సంవత్సరం వీడియోలకు అవేం చెప్పకూడదు. సరే, ఇక విషయానికి వస్తే, గత సంవత్సరం అనుభవాలు, జ్ఞాపకాలు, కష్టాలు ఏ పేరైనా పెట్టుకోండి, అది అయిపోయింది. ఈ సంవత్సరంలో గ్రహస్థితి ఏమిటి, ఏమైనా మారిందా అంటే, శని రాహువుల యొక్క పొజిషన్ లో మార్పు లేదు. శని జన్మరాశిలోనూ, రాహు 12లోనూ ఉన్నారు. కానీ రాహు లాభస్థానానికి